ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారని చెప్పేసి డిప్యూటీ సీఎం రేసులో ఆయన ఉన్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అదే ఇదే అంశానికి సంబంధించి కొంతమంది వీర మహిళలు ఉన్నారు. చెప్పండి విజయలక్ష్మి గారు, కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడంతో కేడర్లో ఆనందాలు ఉంటాయా, కొంత అసంతృప్తి ఉంటుందంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా మాకు ఎప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలనే ఉంటుంది. అందులో ఏమీ డౌట్ అయితే ఉండదు. కానీ ఏం తీసుకుంటారన్నది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, దాన్ని మేము చెప్పం. మా అధినేత ఏం తీసుకున్నా ఏం చేసినా ఎటు చూపించినా మా నిర్ణయం మాది అటే ఉంటుంది. కాబట్టి దాంట్లో మేము ఎప్పుడు ఇబ్బంది పడం. మా కోరిక అయితే కనుక ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మేము కోరుకుంటాం. అదే దిశగా మేము పనిచేస్తాం. ఇప్పుడు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా కూడా ఉంది. ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు చాలా సంతోషంగా ఉంది. అలాగే జనసేన పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేసిందో అన్ని చోట్ల గెలవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక వీర మహిళలకు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేము అందరం కష్టపడ్డాం. పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలు నడిచాం. ఈరోజు అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఆయనతో పాటు గెలిచి అందరినీ తీసుకెళ్లడం కూడా చాలా సంతోషంగా ఉందని నేను తెలియజేస్తున్నాను. అంటే ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరైతే వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని ఇళ్ల మీద పచ్చమోకలు దాడులకు పాల్పడుతున్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, అసలు పోలీసులు ఉన్నారా లేరా అన్నట్టుగా కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడు మీడియాల ముందుకు వచ్చి ఏదో జరిగిపోతుందని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు కదా. ఈ సందర్భంగా వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎలా ఉందంటే చాలా హాస్యంగా ఉందన్నమాట. శాంతి భద్రతల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. గత 5 ఏళ్ళుగా శాంతి భద్రతల గురించి గుర్తు రాలేని వైసీపీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇప్పుడు గుర్తొచ్చింది. 5 ఏళ్లలో ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, జనసేన కార్యకర్తల్ని, జన సైనికుల్ని, జనసేన నాయకులు, వేరే మహిళల్ని కూడా ఎంత ఇబ్బంది పెట్టారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు. అప్పుడు గుర్తు రాలేదా శాంతి భద్రతలు? ఇప్పుడు గుర్తొచ్చిందా వైసీపీ నాయకులకి? ఓడిపోగానే అసలు మేము దీన్ని ఖండిస్తాము. స్వచ్ఛంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం అయిపోగానే కూడా మంచి పరిపాలన కూటమి అందిస్తుంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అలాగే ఈ ప్రభుత్వంలో మహిళలకి భద్రత ఉండిద్ది. మెయిన్గా గత ప్రభుత్వంలో మహిళలకి భద్రత లేదు. ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. రానున్న రోజుల్లో మహిళలకి భద్రత, యువతకు ఉద్యోగాలు, అభివృద్ధి ఖచ్చితంగా జరిగిద్దని నేను తెలియజేస్తున్నాను. అంటే ప్రజాస్వామ్యమే కూని అయిపోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు మంచి తీర్పు ఇచ్చినప్పుడు ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా కూడా నిండా గెలిచి 4-5 రోజులు కూడా అవ్వలేదు, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు, అప్పుడే రోడ్డెక్కి ఈ రకంగా వాగిన నోళ్ళన్నీ మళ్ళీ ఇప్పుడే గతంలో బాగా అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సూచనలు చేయడం అనేది ఎలా చూస్తారు? వాళ్ళకి 151 స్థానాలు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు. అలా అని వాళ్ళు ఏమన్నా శాంతి భద్రతల వైపు నడిచారా? హింస చేయలేదా? ఏ పార్టీ కార్యకర్తలను హింసించలేదా వాళ్ళు? ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఈరోజు ఓడిపోగానే వాళ్ళకి శాంతి భద్రతలు, భద్రత, ఇవన్నీ కొత్త కొత్త మాటలు మాకు వినటుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అనమాట. టీవీ డిబేట్లో కూడా మాట్లాడుతుంటే మరి ఈ 5 ఏళ్ళు మాకు భద్రత ఏది? మమ్మల్ని ఎంత హింసించారు? ఒక జనసేన కార్యకర్తల్ని, వీర మహిళల్ని మమ్మల్ని పోలీసులు ఈడ్చుకెళ్ళిపోయారు. ఆ రోజు గుర్తు రాలేదా? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మాట్లాడిన రోజు ఆ రోజు గుర్తు రాలేదా శాంతి భద్రతలు? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని ఈడ్చుకెళ్ళి కొట్టినప్పుడు తెలియలేదా? అమరావతి మహిళల్ని రోడ్ల మీద ఏడ్చి దొల్లిచ్చి కాళ్ళు పట్టుకొని లాగేశారు. మరి వాళ్ళు అంత దారుణంగా ఒక మహిళలను లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ఇచ్చేశారు. అప్పుడు గుర్తు రాలేదా వాళ్ళకి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఆవిర్భావ సభకి ఇచ్చారని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చేశారు, మహిళల్ని ఏడిపించారు. ఆ రోజు శాంతి భద్రతలు గుర్తు రాలేదా వాళ్ళకి? ఆ రోజు ప్రజల మీద ప్రేమ లేదా? అంటే మీరు చేస్తే ఒకటి, వేరే ఓడిపోగానే ఇంకోలా మాట్లాడతారా మీరు? జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా నిస్వార్థంగా, స్వచ్ఛంగా ఒక అధినేత అడుగుజాడల్లో నడిచే ఒక గొప్ప మనసున్న ఇదితో ఉంటారు తప్పితే వీళ్ళలాగా దుర్మార్గాలు, దుష్టుల్లాగా వాళ్ళు ప్రవర్తించరు. వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు ఖచ్చితంగా తిరగబడతారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మేము భరించున్నాం. మమ్మల్ని చాలా బాధ పెట్టారు. మరి ఈరోజు మమ్మల్ని అంటే మేము ఎందుకు భరిస్తాం? భరించరు కదా. మమ్మల్ని వచ్చి వాళ్ళు రెచ్చగొడుతున్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా తిరగబడతాం. అవునా కాదా? అంతే. ఇప్పుడు అదే జరుగుతుంది. వాళ్ళు కామ్గా వాళ్ళ పనాలు చేసుకుంటే మేము ఎందుకు మాట్లాడతారు? కార్యకర్తలు కానీ ఎందుకు మాట్లాడతారు? ఎవరైనా
అంటే గడిచిన 5 ఏళ్ళుగా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి తీసుకున్నాక రోజా గారు అయితే చాలా తన స్థాయిని మరచి కూడా చాలా మాటలు మాట్లాడింది. ఇప్పుడు ఆమె ఎక్కడ వెతికినా దొరకని పరిస్థితి. ఈ సందర్భంగా ఆమెకి మంచి మాట, ఇది బాగా నచ్చింది నాకు. బాగా అడిగావు క్వశ్చన్. రోజా గారు ఏంటంటే అసెంబ్లీ గేటు తాకనివ్వనని మాట్లాడింది. ఆమె గేటు తాకుండా అయిపోయింది. అసెంబ్లీ దగ్గరికి కాలు పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎంత ఎగిరెగిరి పడిందంటే ఒక ఆడది అని కూడా మర్చిపోయింది అనమాట. ఆమె మంత్రి అవగానే, ఒక ఎమ్మెల్యే అవగానే మర్చిపోయింది నేను ఒక మహిళని, ఇలా మాట్లాడకూడదని కూడా లేకుండా ఇంగితం ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని. సరిపోవు పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఆమె లాంగ్వేజ్ మనం మాట్లాడలేము, ఎందుకంటే మా అధినేత మాకు అలాగా చెప్పరు అని అంత ఎగిరెగిరి పడిన. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వాలి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, తాడేపల్లిగూడెం తొక్కుతా కదా, తొక్కినప్పుడు అప్పుడు నీకు తెలిసిద్ది, గుర్తుపెట్టుకో జగన్, నేను నిన్ను తొక్కకపోతే నేను అది జనసేన పార్టీయే కాదు, నేను పవన్ కళ్యాణే కాదని. అది ఎంత ట్రెండ్ అయిందంటే ఆ డైలాగు అసలు మామూలుగా అవ్వలేదు. ఎలా అయితే అన్నారో అలాగే చేశారు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ జోరికి రావాలన్నా భయపడేటట్టు చేశాడు. అంతేనా? అన్నీ ఎన్నన్నా దులుపుకొని మళ్ళీ యథావిధిగా మాట్లాడతారేమో ఎవరు నేను అనుకుంటున్నా. ఇప్పుడు మాట్లాడమనండి వాళ్ళకి దమ్ము ఉంటే. నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నిజంగా దమ్ము ఉంటే, నిజంగా మీరు వైఎస్ఆర్సీపీ నాయకులే స్వచ్ఛంగా వైఎస్ఆర్ జెండా పట్టుకుంటే, ఇప్పుడు వచ్చి మొన్నటిదాకా తిట్టినట్టు ఇప్పుడు తిట్టమనండి ఎవరినైనా. టీవీ డిబేట్లలో కానీ బయట కానీ ఎవరినైనా మాట్లాడమనండి. దమ్ము లేదు వాళ్ళకి. అధికారంతో వచ్చిన పొగరది. వాళ్ళు నిజంగా ఇప్పుడు మేమున్నాం, మాకు అధికారం లేదు, ఒక్క సీట్ లేదు, మేము దమ్ముగా పోరాడతాం. మాకు ఇప్పుడైనా అదే ఉంది, అప్పుడైనా అదే ఉంది. మా నాయకుడిని ఒక మాట అంటే ఎవరినైనా మేము గొడవకి వెళ్ళిపోయాం, పోలీసుల దగ్గరికి వెళ్ళి అడ్డు నుంచున్నాం మేము. వాళ్ళు ఏ రోజు ఇప్పుడు నుంచోమనండి వాళ్ళని. మాది దమ్ము ధైర్యం అంటే జనసేనకు ఉన్న పవర్ అది, వైసీపీకి లేదు. బోరుగడ్డ అనిల్ కూడా నేను అలా అనలేదు, కావాలని తిట్టలేదు అని చెప్పేసి అవన్నీ మార్పింగ్ చేశారని చెప్పేసి ఆయన కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అందరి నోళ్ళు మూతపడిపోయినాయి. ఇప్పుడేదో సౌతి తల్లపిరామని జనసేన పార్టీ మీద, అధినాయకుడి మీద వాళ్ళు కనపరుస్తున్నారు. అలా చూస్తారు. బోరుగడ్డ అనిల్ని అయితే కుక్కను కొట్టినట్టు కొడదామని ఫిక్స్ అయిపోయారు జన సైనికులు. ఎందుకంటే వాడు మాట్లాడిన మాటలు మేము ఇంకా మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని అలా ఎలా మాట్లాడాడో, మమ్మల్ని ఎలా తిట్టారో అన్నీ మాకు గుర్తున్నాయి. నువ్వు ఈరోజు ఎన్ని కవరింగ్లు చేసినా, పవన్ కళ్యాణ్ గారిని ఎంత పొగినా మేము ఏది మర్చిపోము. మాకు అన్నీ గుర్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరు మాకు గుర్తే. బోరగడ్డ అనిల్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి కొట్టే రోజు వచ్చేసింది. నువ్వు బయట దొరుకు, నిన్ను కొట్టకపోతే అప్పుడు అడుగు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట మేము మర్చిపోలా. చాలా మాట్లాడాడు, చాలా బాధపడ్డాం మేము. మా అధినేతని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు, అది మేము మర్చిపోము. ఆడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టే టైం కోసం వెయిట్ చేస్తున్నాం. బయట దొరికితే కనుక పిచ్చి కుక్కను ఎలా తరిమి కొడతారు, అలా తరిమి కొట్టేదే. ఇంకొకటి రేపనే రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి అంటే అడిగి వణికి పుట్టాలి. అమ్మో పవన్ కళ్యాణ్ గారు మనం ఏమన్నా అంటే వీళ్ళు వదలరా, ఆయన మరీ వదలరా, గుర్తుపెట్టుకుంటాడు అన్నీ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధాపాతాళానికి వైసీపీని తొక్కేశాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎవరైతే విర్రవీగారో పవన్ కళ్యాణ్ గారిని గేటు తాకనివ్వమని, వాళ్ళందరినీ కూడా గేటు తాకనీయకుండా చేసిన దమ్మున నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పటిదాకా పోరాటాలు చేశారు వీర మహిళలు. ఇక్కడి నుంచి ప్రభుత్వంలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? మీ వీర మహిళలుగా మీరు జనసేన పార్టీ తరపు నుంచి ఏం చేయబోతున్నారు? ఇక్కడి నుంచి మీ పని ఏంటి? జనసేన పార్టీ నుండి వీర మహిళలు ఏం చేయబోతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం మాకు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఏది దిశానిర్దేశం చేస్తే మేము అదే చేస్తూ వచ్చాము. పోరాటాలు ప్రజల పక్షాన ఎప్పుడు, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల కోసమే పనిచేస్తాం. ఆ రోజు ఏ రకంగా అయితే ఏ ఒక్క ఎమ్మెల్యే లేకుండా మేము పనిచేసినాము, ఇప్పుడు 21 ఎమ్మెల్యేలతోటి, 21 ఎమ్మెల్యేలు కాదండి, మొత్తం ఆ స్టేట్ మొత్తం పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా జనసేన పార్టీ నుండి పోటీ చేసినట్టే మేము స్వీకరించాం. అదేవిధంగా పనిచేసాము, మెజార్టీతో గెలిపించాం. కానీ విని ఎరుగని రీతిలో కొన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలు వచ్చినాయి. వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఎమ్మెల్యే అభ్యర్థులే ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి జనసేన పార్టీ, జనసేన వీర మహిళలు, జన సైనికులు కారణం అండి. అట్లాగే మేము ప్రజల కోసం ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో ప్రజలకి, ప్రజల పక్షాలు నిలబడతాము. ప్రభుత్వం నుండి ఏమేమి రావాలో అవన్నీ ప్రజలకు అందేలాగా మేము దగ్గరుండి పనిచేస్తాం. అంటే ఇంకో విషయం చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో మహిళల మీద దాడులు కానివ్వండి,
టీవీ డిబేట్స్లో కొంతమంది మహిళలు గ్రీష్మ గురించి ప్రత్యేకంగా చూసుకుంటే గ్రీష్మ గురించి మాట్లాడారు. రాయపాటి అరుణ గురించి తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ స్వాతిరెడ్డి తన మీద కూడా చాలా రకంగా మాట్లాడారు. వంగలపూడి అనిత, వీర మహిళల మీద కూడా చాలా రకాల ఆరోపణలు, చాలా రకాలైన ఎలిగేషన్స్ చేశారు. మహిళల మీద ఎప్పుడూ జరగనంత విష ప్రచారం కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. దీనికి మళ్ళీ కౌంటర్గా ఎలా ఉండబోతుంది? మళ్ళా వైసీపీ వాళ్ళ మీద ఇదే ఎదురుదాడి, అక్కడ అందులో ఉన్న మహిళల మీద ఇలాగే ఎదురుదాడి మీరు చేసే ప్రయత్నం చేస్తారా? కళ్యాణ్ గారు చెప్పినట్టు మహిళలందరినీ మనం గౌరవించుకోవాలి అన్న ఆ లైన్లోనే ఉంటారంటే ఏం చెప్తారు? వాళ్ళకి సంస్కారం లేని వ్యక్తులండి. సంస్కారం ఉన్న వ్యక్తులైతే వాళ్ళు కళ్యాణ్ గారు వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ ఆడబిడ్డల్ని ఏ ఒక్క మాట అనలేదు. కానీ వాళ్ళు తల్లి బిడ్డ తెలియకోకుండా ఇష్టానుసారంగా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడారు. మీడియా ఛానల్స్, ప్రజలు అందరూ గమనించారు కాబట్టి ఇవాళ వాళ్ళకి డిపాజిట్లు లేకుండా పోయినాయి. ఇంకా కూడా మాకు 40% ఓటింగ్ ఉంది అని చెప్పి ఎక్కిళ్ళు పెట్టి ఆడవలసిన అవసరం లేదు. 40% ఓటింగ్ ఉందని చెప్పేసి ఉత్తరక్రమ ప్రగల్భాలు ఆయన పలుకుతున్నాడు. అవన్నీ కూడా ఒట్టి మాటలు అని చెప్పి ప్రజలు ఓటుతో బటన్ నొక్కి సమాధానం చెప్పేశారు. కానీ వాళ్ళకిలాగా సంస్కారహీనం మేమైతే కాము. మేము ప్రతి ఒక్క మహిళని మేము గౌరవిస్తాం. వాళ్ళకి సంస్కారం లేదు కాబట్టి తల్లిని చెల్లిని కూడా రాష్ట్రంలో నుంచి గెంటేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక భార్య మాత్రమే ఆయనకి, భారతిరెడ్డి మాత్రమే ఆయనకి ఆ మహిళ. మిగిలిన వాళ్ళు ఎవరు మహిళలు కాదు. ఆ రోజా అయితే కనుక ఇంకా చెత్తకుప్ప అనమాట. అదైతే పవన్ కళ్యాణ్ గారిని గేట్ దాటినేమో అది ఇది అని చెప్పింది. అసలు ఎక్కడుందో కూడా ఇప్పుడు క్లబ్ డాన్సుల్లో ఎక్కడ కనబడుతుందేమో వెతుకుతున్నాం, అక్కడ కూడా కనిపించట్లేదు ఆ మహాతల్లి. మరి ఎంతైతే మంచి వ్యక్తుల మీద ఎప్పుడైనా సరే ధర్మం ఎక్కడైనా సరే నిదానంగా అయినా సరే రక్షించబడుతుందండి. ఖచ్చితంగా అదే ఇవాళ ప్రజలు కూడా ఆదరించడం కూడా జరిగింది. మేమైతే అలాంటి సంస్కృతి సంప్రదాయం మాది కాదు. ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తాం. మమ్మల్ని తిట్టిన ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. కానీ కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి మగవాళ్ళు ఉన్నారు. అది మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి. వాళ్ళని మాత్రం అవకాశం వస్తే ఖచ్చితంగా కొట్టి తీరతాం. వేరే మహిళలు నోరు పారేసుకున్న ప్రతి ఒక్కళ్ళు మాకు గుర్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద అవాకు చవాకు పేలిన ప్రతి ఒక్కళ్ళు గుర్తున్నారు. చెప్పు తీసుకొని తెగిందా కొడతాం వాళ్ళని. చట్టాన్ని మేము చేతిలో తీసుకోమండి. వాళ్ళకి అలవాటు అది. చట్టాలను అతిక్రమించడం వాళ్ళకి అలవాటు. న్యాయస్థానాలను గౌరవించకపోవడం వాళ్ళ అలవాటు. బీసీల కోసం మా చట్టం రాశాడు, రాజ్యాంగం రాశాడని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని కూడా వాళ్ళు అవమానించారు. అలాంటి సంస్కృతి సంప్రదాయాలు మా పార్టీ కాదు. మా హైందవ సంప్రదాయం ప్రకారం మా మహిళలు అసలే కాదు. మేము ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, మహిళల్ని ఎప్పుడు గౌరవిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే తోలనాడారో అదే కంటిన్యూ అయితే వాళ్ళకి చెప్పు దెబ్బలు మాత్రం ఖాయం.